మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ ఎట్లుర్రు? మేమైతే మస్తున్నాం. సో ఈరోజు అయితే మా అన్న అయితే ఏదో పని చేస్తుంది. ఏం పని చేస్తుందో మీకు అయితే చూపిస్తా. మా అన్న ఏమో చేస్తుంది, చూపిస్తా. ఫస్ట్ అయితే మా మమ్మీ దగ్గరికి పోదాం. మా మమ్మీని కూడా పిలుచుకొని హనీ దగ్గరికి అయితే తీసుకొని పోదాం. ఓకేనా? ఫస్ట్ మమ్మీని పిలుద్దాం. ఇట్రా 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 ఇట్రా. ఏం చేస్తున్నా? ఇట్రా ఇట్రా ఇట్రా. హనీ ఒకటి చేస్తుంది. ఏం చేస్తుంది? దా చూపిస్తా, చెప్పండి. హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. బయటనేమో వర్షం పడుతుంది, చల్ల గాలి వస్తుంది. హనీ ఏం చేస్తుందో చూపియాలా నేను? ఈమె ఏం చేస్తుందో చూడు ఫ్రెండ్స్. ఏందా నువ్వు? ఏయో సైకిల్ కి పూజ చేస్తుంది. ఇక మైక్ పెట్టుకో. ఇక చూడండి ఫ్రెండ్స్, బయటనేమో ఆడ వర్షం పడుతుంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నా పూజ? ఇప్పుడు పొద్దు నుంచి సైకిల్ పూజ అని సైకిల్ పూజ చేస్తుంది ఫ్రెండ్స్. పాపం మా అనేది అయితే అదృష్టం ఏంటంటే సైకిల్ కొన్నప్పటి నుంచి తొక్కుకుందామంటే ఇక పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇల్లు కడుతుర్రు. మొత్తం మెటీరియల్ మొత్తం రోడ్డు మీదనే పోసిర్రు నిన్నటి వరకు అయితే. ఈ రోజే పిల్లల గుత్తలకి ఇట్లా అవి తీసి వరకు అయితే చేసిర్రు. పాపం మా సైకిల్ తొక్కడానికి అయితే వీలలేదు. అందుకోసమే నేను మానికి మరీ చెప్పి ఇప్పుడు వద్దు మమ్మీ అంటే, కానీ వినలేదు. లాస్ట్ ఇయర్కి ఇట్లా అట్లనే తీసుకోలేవు, ఇప్పుడు ఇట్లా తీసుకుంటలేవు అని అయితే పట్టి కొనిచ్చింది. ఇక ఇప్పుడు పూజ చేసి మరి ఎడ దొక్కుతావు సైకిల్? ఎప్పుడు దొక్కుతావు సైకిల్? మళ్ళీ ఇక రేపా? నేను ఒక పని చెప్తా, చెయ్యు. పక్క గల్లీ తీసుకో, రేపటి నుంచి పక్క గల్లీలో దొక్కో. లేదంటే బిల్డింగ్ పైన పెడతా, బిల్డింగ్ పైన దొక్కో. వేరే ఆప్షన్ లేదు. మన గల్లీలో పని ఉంది కదా, పని నడుస్తుంది కదా. ముందు సైడ్ దొక్కుంటావా? సరే, ఈ ఇల్లు ముందు నుంచి దొక్కుంటుంది. తొక్కొని ఏం చేస్తుందో అయితే ఈరోజు ఇక ఫ్రైడే అని పూజ చేస్తా. ఇది ఏందని? ఇదేంది? అట్లే అనే కట్టింది. అవునా? నాకు తెలుసు. ఇదెందుకు? ఇంకొకటి ఫ్రెండ్స్, మా ఛానల్ కి అయితే 60,000 సబ్స్క్రైబర్స్ అయితే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. కనబడకుండానే చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. 60,000 వరకు అయితే మమ్మల్ని తీసుకొని వచ్చిన. ఇట్లనే 1 lakh వరకు అయితే తీసుకోండి. ఓకేనా? అప్పుడైతే ఇంకా హ్యాపీ. తొందరలో 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా పిల్లల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ అయితే మా పిల్లల్ని ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే చేస్తారు. మీ ప్రేమ, మీ అభిమానం అయితే మా పిల్లలపై ఎప్పటికి ఇట్లే ఉండాలి ఫ్రెండ్స్. ఒక ఫ్లోర్ ఉంది మంచిగా మాట్లాడుతుంది. ఎందుకంటే 60,000 సబ్స్క్రైబర్స్ మొన్ననే 50K సెలబ్రేషన్ చేసినాం కదా, అప్పుడే 60 అయ్యిరా అన్న భ్రమలనే ఉన్నా నేనైతే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ 60,000 అయినందుకైతే. ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. 1 lakh అయితే కంపల్సరీ కావాలి. మాకంటూ ఒక సిల్వర్ ప్లే బటన్ రావాలైతే మా కోరిక. స్టార్టింగ్ అయితే వస్తుంది అని అయితే నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు కొంచెం వస్తుందిలే అన్న నమ్మకం అయితే వస్తుంది. సో ఇక్కడైతే వాతావరణం అయితే ఫుల్ కూల్ గా ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే అందరూ రండి, మా హనీ పూజను చూడండి ఫోన్లోనే. ఒకసారి చూపి ఒకసారి చూడండి. ఇదేంది? ఒక్క నిమిషం ఆగు. ఇదేంది? ఇగో చూడు ఎట్లా పెట్టిందో. పెట్టడానికి రాదు, ఏం రాదు. ఈ వీటికి మంచిగా పెట్టింది. దీనికి బాగా గంటకి పెట్టింది రో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా హనీ సైకిల్ పూజ చేసి నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని తొక్కుతుంది అన్నట్టు. స్కూల్కి సైకిల్ మీదే పోవాలి. నేను ఇట్లా సైకిల్ నేర్చుకుంటా ఫ్రెండ్స్. ఇక స్కూటీ ఎట్లాగో రాదు, సైకిల్ నేర్చుకుందాం. ఇప్పుడా? వాతావరణం ఎట్లుంది? వర్షం పడుతుంది, ఉరుముతుంది, మెరుస్తుంది. మళ్ళీ పైకి ఇంత పెద్ద సైకిల్ ఓడి మోసుకోవాలి అంత పైకి? నాతో కాదు, మీ డాడీ వచ్చినాక పైన పెట్టుకోమను. రేపటి నుంచి ఒక్కో. ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ కానీ. మరి పూలదండ దేవా సైకిల్కి? తేలే పూలదండ లేదా? మరి తేవాలి కదా. చిన్నప్పుడు అయితే మాకు సైకిల్లో ఏలో మా వాళ్ళైతే మా పేరెంట్స్ అయితే ఏమి కొనలే, మా అమ్మ వాళ్ళైతే. అందుకే నాకు సైకిల్ తొక్కడం ఇట్లా రాదు ఫ్రెండ్స్. వచ్చావు కదా? రాదు సైకిల్ రావడం, తొక్కడం. ఇప్పుడు నేర్చుకుంటా అని చెప్పిన అని సైకిల్ తోటి. నాకు వచ్చు. అందుకే ఇక నేను నేర్చుకోలేదు, నేను సైకిల్ గిట్లా దొక్కలే కాబట్టి మీరు అయినందుకు ఏదో ఇప్పిస్తున్నాయి ఇక అన్నీ. మంత్రాలు చదువు. అవును, పంతులు రాలేదు. మంత్రాలు చదువు. ఓం సైకిల్ పూజ నువ్వు మంత్రాలు చదువు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పంతులమ్మ అయింది. మా సైకిల్ పూజ చేస్తుంటే ఇప్పుడు మంత్రాలు చదువుతుంది. చదువు. ఇగో
ఓం సైకిల్ ఆయ నమః, ఓం మనీ సైకిల్ ఆయ నమః, ఓ మనీ సైకిల్ మంచిగా పోవాలి నమః. అయిపోయిందా పూజ? ఇంకేదో సెట్ చేస్తావు? అగరబత్తులు వెలిగించింది, పూలదండ ఒక్కటి మిస్ అయిపోయింది. ఫ్రెండ్స్ నా సైకిల్ కి నేనైతే పూజ చేసుకుంటున్నా. అందరు బండ్లు పూజ చేసుకుంటా కదా, ఇప్పుడు నేను సైకిల్ కొనుక్కుంటే పూజ చేసుకుంటున్నా. మమ్మీ పైకి తీసుకో. ఏ వర్షం బాగా వర్షం పడుతుంది. ప్లీజ్ వర్షం 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 పడుతుంది. ఇప్పుడు నేనైతే ఒక రైడ్ రైడ్ ఇస్తావా? రైడ్ ఏడేస్తావు? చూడండి ఫ్రెండ్స్, సైకిల్ పూజ చేసి కనీసం ఒక స్వీట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇక ఓవర్ చేస్తుంది చూడండి. ఇంకా సైకిల్ పూజ అనేసి పైసలు ఎందుకు డాడీ 100 రూపీస్ ఇచ్చిందా? మా స్వీట్ తెప్పియావా మాకు? 100 రూపీస్ ఇస్తే కథం. సైకిల్ కొనిస్తే కనీసం స్వీట్ అని ఇప్పిస్తలేరు. గొడవ గుద్దింది. పైకి పోదాం ప్లీజ్. ఇది చూడర్రి, పోదాంపా. ఒక ఫోటో తీపుతా ఫోటో. పైకి పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే పైకి అయితే పోతున్నా. ఇది చూడండి. ఓకే డన్. ఫ్యూచర్లో స్కూటీలో ఇట్లా ఎక్కించుకొని తిప్పాలి నన్ను. స్కూటీ ఇప్పిస్తా పెద్దగా అయినాక. సరేనాములో స్కూటీ మీద ఏడుకంటే ఆడికి ఇప్పియాలి, తిరిగి తింపాలి. మేమైతే పైకి పోతున్నాం, పైకి పోతున్నాం. వీళ్ళ సైకిలే మగని నన్ను అయితే నానా హింస పెడుతుర్రు. ఇష్టపట్టు ఇది పోయేటట్టు డైరెక్ట్ పైకి పోయినాక చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాపం హాని పైకి పోయి సైకిల్ దక్కున్నామంటే వర్షం పడుతుంది. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, ఫుల్ వర్షం పడుతుంది. నాకైతే వర్షంలో ఆడుకోవాలనిపిస్తుంది. తడుస్తావు పోయి కానీ మా మమ్మీ తిడుతుంది. ఏంటో ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షంలో ఎవరైనా సైకిల్ దొక్కుతారా ఫ్రెండ్స్? మీరే చెప్పుర్రి. అది చూడు ఎట్లుందో. వీళ్ళైతే ఈడ వెయిట్ చేస్తారు. ఏంది అమలు? అగ్గో దెబ్బలు పడతాయి. అగో మొత్తం నడిచింది. వద్దని మొత్తం పిలిచేద్దామా? ఇప్పుడైతే మేమైతే బిల్డింగ్ మీదకి అయితే వచ్చేసినాం. ఇందాకనే వర్షంలో తడిచిర్రు. వర్షం పోయింది. సో వర్షం అయితే కొంచెం తగ్గింది, అందుకని ఇప్పుడైతే పైకి అయితే వచ్చినాం. మా అని సైకిల్ దొక్కుతాడంట. ఎంత బాగుందో నా వెనకాల చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నన్ను ఎక్కించుకొని ఫస్ట్ కలుపుకో. ఎంత మా పర్ఫెక్ట్ దొక్కుతుంది, నన్ను ఎక్కించుకొని దొక్కుతుందే. వీల్స్ ఉంది కాబట్టి. వీల్స్ లేకుండా దొక్కితే గ్రేట్ అన్నట్టు. స్టైల్ అయితే సికింద్రాబాద్ ముంగల బుట్టి కూడా ఉంది మంచిగా పెట్టుకుని. ఇప్పుడు నేను మీ అమ్మ సైకిల్ దొక్కబోతుంది. ఈ రోజు పైన దొక్క గల్లీలో అంతా ఇదవుతుంది. సాయంత్రంకి వచ్చి అమ్ములకి వీల్స్ లేకుండా వస్తుందారా? వస్తుందా? ఇప్పుడే కదా అక్క దొక్కుతుంది. బయట మంచి చల్లని వాతావరణం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ అయితే సైకిల్ దొక్కుతుంది అనమాట. గది పట్టుకోవద్దు. ముంగల ఏదైనా ఇప్పుడు నేను అడ్డొస్తున్నా కదా, నన్ను గుద్దుకోకుండా అది బ్రేక్ వేయాలి. నీ ఒర్రుడు చల్లగా ఉండ, అందరు వస్తారు. నేర్చుకోవద్దానికి అట్లా చేస్తావు. నీ ఒరుడే ఉంది, నువ్వు నేర్చుకునేటట్లేవు. ఇక వీల్స్ ఉన్నాయి కాబట్టి వీల్స్ లేకపోతే రాదు. వీల్స్ ఉన్నాయన్నా నేను సైకిల్ దొక్క కూడా వీడియో అయితే తీస్తున్నా.
ఈరోజు అయితే మా అమ్మ అయితే మస్తు ఎంజాయ్ చేసింది. ఎట్లా అనిపించింది రోజు అయితే పైకి వచ్చి మంచిగా వాతావరణం అయితే మస్తు కూల్ కూల్ ఉంది. వర్షం గిట్లా పడ్డది, ఇప్పుడే కొంచెం తగ్గింది. మా పిల్లలతో నాన్న పాటు నేను నేను అయితే full సైకిల్ enjoy అయితే చేసిన. మా సైకిల్ నాన్న ఇట్లా ట్రై అలిగింది. చేసిన తొక్కడానికి, కాకపోతే నాకైతే తొక్కడానికి అసలే వస్తలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా సైకిల్ నాన్న అలిగింది, నేను సైకిల్ ఇస్తలేనని. ఇక తీసుకో అమ్మ, తీసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సైకిల్ గంట కొడుతుంది ఫ్రెండ్స్. గంట కొట్టరు మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్